రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా రామారావు కూతురిగా, అలాగే ఇప్పుడు ఎవరైతే రేపు ముఖ్యమంత్రి అని చెప్పేసారో వాళ్ళకి సంబంధించినటువంటి భార్య వారి అక్క, వారికి టఫ్ ఉందంటారు అక్కడ. అంత కేక్ వాక్ ఏం కాదు. పార్లమెంట్లోని స్థానాలు సార్ ఎన్ని గెలవచ్చుంటారు అలయన్స్? అలయన్స్ అంటే గోపాలపురం ఒకటి టఫ్ అవుతుందండి. నిర్దోళ టఫ్ అయిన పాజిటివ్ వచ్చింది. కొవ్వూరు ఆయన వెంకటేశ్వర గెలుస్తారంటున్నారు. అనపర్తి అనేది చెప్పలేమండి. రాజమండ్రి టౌన్ కొంచెం టఫ్గా ఉంది, రూరల్లో పాజిటివ్గా ఉంది, రాజనగరం కొంచెం బుచ్చయ్య చౌదరి గారి పరిస్థితి. బుచ్చయ్య చౌదరి గారు నాకు తెలిసింది రాష్ట్ర రాజకీయాల్లో 1983లో నెగ్గిన వ్యక్తుల్లో, అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు నెగ్గారు 78లో, నాకు తెలిసి పత్రినాశనంగా లేరు కానీ 83లో నెగ్గిన వ్యక్తుల్లో ఆయన ఒక్కడే ఉంటారేమో. 83 అసెంబ్లీ చూసిన వ్యక్తుల్లో ఆయన ఒక్కడే రాజకీయాలు ఉంటారు. సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన, కానీ ఆయన స్వతంత్ర వ్యక్తిత్వం. ఆయన పూర్వం లోకేష్ గారికి దానికి కూడా అథారిటేరియన్ స్టైల్ నచ్చని వ్యక్తి, ప్రజలకు తిరిగే వ్యక్తి. ఆయన వస్తే నెగ్గొచ్చని అనుకుంటున్నాను. అనుకుంటున్నారు అంత ఈజీ కాదు, నెగ్గుతారండి. ఆయన అడ్వాంటేజ్ ఉంది. కందులు దుర్గేష్ గారు కూడా కోఆపరేట్ చేశారని, అది కాన్స్టిట్యున్సీ 40,000 ఒకటి పైన వచ్చినాయి. ఎక్కడండి? జనసేనకి రూరల్లో. ఆ గ్రామంలోనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ కాతేరే గ్రామంలో వార్డు మెంబర్గా పోటీ చేస్తే 7 ఓట్లు వచ్చినాయి అంట. మీకు ఆయన ఎప్పుడు కూడా సారాయి తక్కువ ధరలకు ఇవ్వాలి, అంటే లిక్కరు చీప్ లిక్కరు తక్కువ ధరకు సారాయికి ఇవ్వాలి, ఉప్పు చేపలు చాలా ఫేమస్ గా ఉద్యమాలు చేశారంట. ఆయన పేరు బీజేపీకి అధ్యక్షుడు కూడా చేశారు ఇంతకుముందు. సారాయి కోసం గౌరవనీయులు సోము వీర్రాజు గారు కూడా అదే కాన్స్టిట్యున్సీ. ఆయన మనస్ఫూర్తిగా వ్యతిరేకించారా లేదా అనేది ప్రజలకు తెలుస్తుంది. అయినా సరే ఆయన ప్రభావమే ఉంటుంది. ప్రజల పక్కన పెడితే మీరు ఆ ప్రాంతం తిరిగి వచ్చారు కదా, వారు వ్యతిరేకించారా సహకరించారా కూటమికి? వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎక్కడున్నారో ఆయన తెలియట్లేదు నాకు. బీజేపీలో వీధి సైడ్ నాయకులు కూడా పాపం మోడీ గారిని భుజాల మీద ఎత్తుకున్నారు. ఈయన నోటితో మాట్లాడుతున్న వస్తే వెక్కిరిస్తున్నారో తెలియట్లేదు. నేను ఎక్కడున్నారో తెలియదు. నేను బహుశా నాకు ఉండే ఉంటారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా ఎందుకుంటారండి? ఆయన ఉండే ఉంటారు పెద్దలు. ఆయన సంగతి పక్కన పెడదాం. సరే, కమింగ్ బ్యాక్, ప్లీజ్ మూవ్ ఆన్. కాస్త ఈ ఎర్రమరెడ్డి గారి కూతురు భవానీ రెడ్డి గారిని తప్పించి ఆయన శ్రీనివాస్ గారికి, ఆ శ్రీనివాస్ గారిని వాళ్ళ ఫాదర్ని మొన్న అరెస్ట్ చేశారు, ఇబ్బంది పెట్టారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. కానీ ఆయన పోటీని ఎదుర్కొంటున్నారు ఇక్కడ. భరత్ గారు కొంత వర్క్ చేశారని నోట్లో గప్పుకున్నా ఆయన ఎక్కువ మాట్లాడొచ్చాము. కానీ ఆదిరెడ్డి భవన్ గారు అయితే కేక్ ఒకండి వాడికి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు కాబట్టి అంత ఈజీ కాదు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అంత ఈజీ కనపట్లేదు. సో భరత్ గారికి ఎడ్జ్ ఉందంటారు. ఎడ్జ్ ఎట్లా అంత ఈజీ కనపట్లేదు. నీకు ఫిఫ్త్ ఆఫ్ కాంపిటీషన్. ఓవరాల్ ఎన్ని సీట్లలో గెలవచ్చు అంటారు సార్ తూర్పుగోదావరి జిల్లాలో? తూర్పుగోదావరి జిల్లా 19 సీట్లలో చెప్పాను కదా, లోయెస్ట్ 2 సీట్లు కూడా వచ్చిన ఆశ్చర్యపడదు. వే ఉన్నప్పుడు హైయెస్ట్ 6-7 సీట్లకి వెళ్ళాం. అలాగే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2 లేదా 6 సీట్లు, మాక్సిమం 6 సీట్లు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్తే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ 15 సీట్లు ఉన్నాయి. పోలవరంలో కలెక్టర్ బాబు గారు గట్టిగా ప్రయత్నించాడు. ఆయనకు హోల్డ్ ఉందండి ఆ కాన్స్టిట్యున్సీలో. అందువల్ల అక్కడ అయినా సరే టఫ్. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గే అవకాశం ఉంది. ఉంగుటూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం అభ్యర్థి గన్ని వీరాంజనేయులు గారు ఇంతకుముందు ఎమ్మెల్యే చేశారు. ఆయన అవుట్రైట్ గా రాజుగారు సహకరించారని చెప్తున్నారు. కానీ అక్కడ టఫ్ కాంపిటీషన్. రాజుగారు అంటే రఘురామకృష్ణరాజు గారు కాదండి. ఆయన కోడిపందాల్లో ఫేమస్. రఘురామకృష్ణరాజు గారిని కోడిపందాల కోసం చాలాసార్లు కోట్లు వెళ్ళారు. ఇప్పుడు సమ్మె కథను కూడా కోసం చేశారు. ఎక్కువ ఢిల్లీలో ఉన్నారు కదా చాలా కాలంగా. ఆయన గురించి మాట్లాడట్లా. జనసేన అభ్యర్థి ఉంగుటూరు రాజు గారు పోటీ చేశారు. ఆయన మీదేమో వాసుబాబు గారిని ఉప్పాల హేమసుందర గణపతి గారు, యేసుబాబు గారు అంటారు, వాళ్ళ అబ్బాయి వాసుబాబు. ఆయన కూడా వెరీ మంచి పర్సనాలిటీ. మంచి అంటే దుర్మార్గంగా ఆయన లేదండి. అక్కడ టఫ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి అక్కడ ఒకటి, గోపాలపురం ఒకటి, 3 కాన్స్టిట్యున్సీస్ అయితే ఖచ్చితంగా అక్కడ అవకాశం ఉంది. దెందులూరు కాన్స్టిట్యున్సీ టఫ్ ఫైట్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, పొన్నేశ్వర్ గారు గొడవలు అది అయింది. అదొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టఫ్ ఇస్తుంది. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం అక్కడ కూడా 2 కాన్స్టిట్యున్సీ నుంచి 4 కాన్స్టిట్యున్సీస్ వచ్చాయి. ఒకటి అది లేకపోయినా వరద గోదావరి వస్తే ఒకటి వచ్చినా రావచ్చు. గోదావరి జిల్లా వరద గోదావరి. 2019 ఫలితాలు మళ్ళీ 14 ఫలితాలు 2 సీట్లు రివర్స్ అంతే కదా. అక్కడ 2 సీట్లు వచ్చినాయి కదండి. 14 రిపీట్ అవుతుంది సార్. చాలా మంది బేసిక్ గా అంటే విశ్లేషకులు కానీ పార్టీ అలయన్స్ పార్టీ 2014 సేమ్ 105 మనం మాట్లాడుకున్న తర్వాత మా జిల్లాలో మాత్రం మీ 2 జిల్లాలు కూడా 2014 ఏ ఫలితాలు వచ్చాయో రేపు 24లో ఆ ఫలితాలు రావచ్చు అనుకుంటాను. ఈ ఏదైతే నేను ఇందాక చెప్పినటువంటి కులం బేసిక్ గా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఈసారి గిరిజన 2 జిల్లాలో ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. జనసేన ఓటు టీడీపీకి,
దాదాపు 75%. టీడీపీ ఓటు జనసేన కూడా 70% కామన్. జగన్ గారు ఉండాలా లేదా అని మీద ఎన్నికలు చేశారు వాళ్ళ. జగన్ గారు ఉండాలా వద్దా దాని మీద ఎన్నికలు. క్యాండిడేట్ ఎవరైనా చూడలేదు ఎక్కువ మంది. దెందులూరు పరిస్థితి ఏంటి సార్? ఎందుకు టఫ్గానే ఉందండి. పురంధేశ్వరి గారు చేసిన దానివల్ల, ఇంకొకరు చేసిన దానివల్ల పాపం పవన్ కళ్యాణ్ గారు అన్ని తిట్టి వచ్చినా సపోర్ట్ చేసేదానికి వచ్చినా సరే బికాస్ ఆఫ్ మీకు చెప్పే కదా కత్తి యుద్ధం కలమని. పవన్ కళ్యాణ్ గారి ప్రచారం పనికి రావట్లేదు అంటే యుద్ధం కలమన్నారు. యుద్ధంగా అవతరాలు వచ్చి యుద్ధం చేస్తున్నాడు. ఎవరు అబ్బాయి చౌదరి గారు ఇది కత్తి ఇచ్చి నువ్వు వరల పెట్టవా, నువ్వు కాదు ఆర్మీ కొత్తలు నింపుతాం, వేరే దేశం తీసుకొస్తానంటారు. మరి రెండోసారి యుద్ధం మమ్మల్ని వాగా నువ్వు కాదు ఇంకే యుద్ధం చేస్తాడు మనిషి. కానీ టఫ్ గా యుద్ధం చేశాడు. అతను ఫైటర్ అండి. సరే సంఘంలో ఉంటాడు అబ్బాయి గారు. ఈయన ఈజ్ ఏ బోర్న్ ఫైటర్ లాగా ఫైట్ చేస్తాడు. ప్రజాస్వామ్యం మీరు ఇంటికి వెళ్తే 100 మంది ఫోన్ చేస్తున్నాడు. ఎవరైనా కాదు, ఏ పార్టీ వచ్చినా సరే కొంత అలా ఉంటాడు ఎక్కువ. కానీ ఆ దౌర్జన్యకాండ ఎంఆర్ఓ గారి మీద దౌర్జన్యకాండతో ఫేమస్ అయ్యాడు ఆయన. అంతకుముందు కూడా వెళ్ళి మంత్రినే కూర్చున్నాడండి. రాజశేఖర్ గారు మంత్రులు అందరూ కలిసి సభలో కూర్చుంటే ఒట్టి వస్తుంది వేసేసాడు. సార్ ఇప్పుడు వెస్ట్ గోదావరిలో ఓవరాల్ గా అలయన్స్ కి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? వైసీపీకి ఎన్ని సీట్లు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో 1 లేదా 2. వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లైక్ ఆల్ అదర్ డిస్ట్రిక్ట్స్. ఒకటి ఓకే అప్ప ఓటు ఇచ్చిన ఆశ్చర్యపడుతుంది. మాక్సిమం 5. ఇంత వైబ్రేషన్స్ ఎందుకంటే నేను తర్వాత చెప్తాను. మహిళల ఓటింగ్ గ్రామీణ ప్రాంతాల్లో ఎలా జరుగుతుంది అనేది పసిగట్టడానికి భయంకరమైన సఫాలిస్టులు తిరుగుతున్నారు. అంచనా అండి, నేను సర్వే చేయలేదు. సర్వేలు మనం పోస్ట్ పోలు లేదా ఎగ్జిట్ పోస్ట్ చెప్పకూడదు ఎవరికి. ఇది ఉద్యోగులు అంచనాలి అంతే తప్ప మనం రాజకీయాలు 40 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఇప్పుడు పర్టికులర్ గా ఎట్లుంది పీపుల్ మూడ్ అని చెప్పేసి అని 10 కాదు 100 కాదు 1000 మంది పల్స్ తీసుకున్నారు. కాదండి, మీకు మ్యారేజ్ అయింది, మ్యారేజ్ 15 ఏళ్ళు అయింది. మీ భార్య మనసులో ఏముందా మీకు తెలుస్తుందా? అంత లోతు నేను చెప్పేది అలాగా. అక్కడ అనేక మంది మహిళలు చాలా. ఇంకోటి చెప్తున్నాను, రాష్ట్రం మొత్తం మీద దేశంలోనే ఆంధ్ర ఓటర్లు చాలా మంది తెలుగు మిగిలిపోయారు. తాడు తెగిపోతున్నారు ఒక్కొక్కరికి. తీసుకున్న ఎన్యూమరేటర్స్కే అసలు అరగంట మాట్లాడితే కానీ వాళ్ళు వాస్తవం చెప్పే పరిస్థితి లేదు. పొలిటీషియన్ కంటే తెలివి వాళ్ళు అయిపోయారు. ఏం చేస్తారు మరి? సరే, అందుకని నేను లోయెస్ట్ 1 or 2 దగ్గర నుంచి 5 వెళ్ళినా 4 వెళ్ళినా ఆశ్చర్యపడుతుంది. వైసీపీకి 2 జిల్లాలు కలుపుకున్నప్పుడు 2 జిల్లాలో ఉంటాయి. వెస్ట్ గోదావరిలో ఉన్న అంటే ఇప్పుడు జిల్లా మారింది కదా. వెస్ట్ గోదావరి అంటే 7 సీట్లు నరసాపురం. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బానిసలను ప్రూవ్ చేసుకోవడానికి అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ మంచి వ్యక్తి ఎత్తివ్వట్లేదు. వామపక్ష లెఫ్టిస్టు స్టూడెంట్ ఉద్యమాల్లో కమ్యూనిస్ట్ గా ఉన్న వరం గారు తర్వాత చాలా గతమే బీజేపీలో చేరారు, ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. ఇప్పుడు భూపతిరాజు శ్రీనివాసరావు గారు. కానీ ఆయన మేబీ పర్సన్ రైట్ ఈజ్ ఇన్ రాంగ్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ నమ్మక ద్రోహం నైవేద్యం చేసిన పార్టీలు ఉన్నారని ఓడిపోవాలని కోరుకున్నాం కేవీఆర్ నాయుడు గారు. కానీ అక్కడ బానిస జాతి అంటారు కదండి, ఆ విధంగా తయారు చేశారు రాజకీయ నాయకులు. గొప్ప సౌర ప్రతాపాలను మన్నే తీసుకెళ్లి పూలో పెట్టించారు. రఘురామకృష్ణరాజు గారు కానీ సీట్ ఇవ్వకపోతే ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ, ఐ డోంట్ నో అబౌట్ ద యాక్చువల్ వాట్ ఐ హెడ్, రఘురామకృష్ణ గారు సీట్ ఇవ్వకపోతే మేము పోల్లో పెట్టి సీట్ని బీజేపీకి ఇస్తాం. మేము క్యాండిడేట్ని గట్టి క్యాండిడేట్ పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళకి ఒక 500 వ్యాన్లు పంపించి లేదా డబ్బులు మేము చేయము అని గూడూరు ఉమాబాల గారు కూడా మంచి ఆవిడే. కానీ ఇవాళ ఆ బీజేపీ మీద యాంటీ కానీ మిగతా కానీ ఆవిడ కూడా గట్టి ఓట్లు పడుతున్నాయి. ఆ సీట్ని వైకాపా, తెలుగుదేశం, జనసేన తీసుకెళ్లి ఉత్తర భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పేశారు. ఇది మా బానిసత్వం అని. సార్ పార్లమెంట్ మాట్లాడదాం. ఉమ్మడి జిల్లాలో ఏలూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన 5 పార్లమెంట్ల గురించి మాట్లాడే ముందుగా 2 జిల్లాలకు కలిపి 19, 17, 36 సీట్ల సార్. 34, 15 అక్కడ 34, ఉత్తరాంధ్రాలో ఇక్కడ 34. ఈ 34 సీట్లలో వైసీపీ ఎన్ని గెలుచుకోకపోతుంది? 25 ఎక్కడికి పోవండి అనే అభిప్రాయం. 2-3 సీట్లు అటు ఇటు ఉండొచ్చు కూటమికి. భారతీయ జనతా పార్టీ కూటమి, ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమికి 25 ప్లస్ అటు ఇటు ఉండొచ్చు. ఒక 8-9 స్థానాల్లో అయితే వైసీపీ స్థానాలు 11 లేకపోతే 7-6 స్థానాలు వైకాపాకి. పార్లమెంట్ 5 నేను ఇవ్వాలి చెప్పలేదండి. ఇది నేను గత 3-4 నెలల క్రితం ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఇది తేడా ఉంది. ఉన్నట్టుండి ఏదైనా రాజీవ్ గాంధీ గారి ఎలక్షన్ మధ్యలో ఎలక్షన్ మధ్యలో పడిపోతే కనుక చనిపోయారు కదా, దానివల్ల అద్భుతమైన ఇది వచ్చింది. అదర్వైజ్ ఐ డోంట్ థింక్ సో అండి. పార్లమెంట్ తీసుకుంటే సార్ నరసాపురం పార్లమెంట్, వేలూరు పార్లమెంట్ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు నెగ్గినా ఆశ్చర్యపోవచ్చు, నెగ్గినా డిఫరెంట్ ఇష్యూ.
అంటే మిగతా లక్ష మెజారిటీ వస్తే అక్కడ 50,000 30,000 40,000 నెగ్గినా మీరు ఆశ్చర్యపడద్దు. అదేంటి మొత్తం సీట్లు వచ్చి నెగ్గినా అంటే మిగతా సీట్లు ఉన్నాయి. దాంట్లో చింతలపూడి ఒక టఫ్ సీట్ ఉంది, మిగతా ఈ పోలవరం ఒకటి ఉంది, ఇవన్నీ కూడా నూజిబీడు ఒకటి ఉంది కృష్ణా జిల్లాలో, కైకలూరు ఒకటి ఉంది. అందువల్ల ఏలూరు వెస్ట్ గోదావరి కాదు మిగతా చోట్లకి వెళ్ళింది కాబట్టి అది టఫ్ కాంపిటీషన్. తెలుగుదేశం ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమికి ప్రస్తుతం పాజిటివ్గానే ఉంది, కానీ టఫ్ కాంపిటీషన్ ఉంది. నరసాపురం సార్, నరసాపురం అవుట్రేట్ విన్ అండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ అవుట్రేట్ విన్ అవుతుంది. బానిసల కోసం 3 త్యాగం చేశారు కదా, అదే అవుట్రేట్ విన్ అవుతుంది. ఇక మిగిలిన 3 పార్లమెంటు రాజమండ్రి కొంచెం టఫ్ కాంపిటీషన్. నా అభిప్రాయం నేను ఏది చెప్తాను, అది పార్టీ ఓడిపోవాలి తుక్కు ఉత్తర భారతీయ జనతా పార్టీని కోరుకుంటాను. మీ అభిప్రాయం వద్దులేండి. అక్కడ నా డిసిషన్ ప్రకారం టఫ్ కాంపిటీషన్ ఉంది. మే త్రూ అండి. అనపర్తి సీటు కన్నా పెట్టుకోకుండా ఉండిపోతే 34 వేలతో ఓడిపోయి ఉండేవారు, గుర్తు తేడా వచ్చేది. అందువల్ల అనపర్తి ఒక బీజేపీ క్యాండిడేట్ ఆల్రెడీ అక్కడ పోటీ చేస్తున్నారు, ఆ ఓట్లు ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతాయి. అందువల్ల టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు, గట్టి నెగిన అనుకోవచ్చు. కాకినాడ అమలాపురం అవుట్రేట్గా అదే ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి. సో ఉభయ గోదావరి జిల్లాలో 5 పార్లమెంట్ స్థానాలు ఉంటే ఒక్క పార్లమెంట్ స్థానమే వైసీపీ గెలిచే అవకాశం ఉంది. రెండోది టఫ్ కాంపిటీషన్. ఏలూరు గెలిచే అవకాశం కాదు, గెలిచే అవకాశం ఉంది, టఫ్ గా ఉంది. రాజమండ్రి కూడా కొంచెం టఫ్ కాంపిటీషన్. 2 టఫ్ ఉన్నాయి, 4 కూడా 4 సీట్లు నెగ్గొచ్చు. సరే, ఉభయ గోదావరి జిల్లాలో మరో ప్రాముఖ్యత సంతరించుకున్న నియోజకవర్గం పిఠాపురం. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి ఎక్కడ ఎట్లా 1,00,000 ఓట్ల నుంచి 70,000 ఓట్ల నుంచి 40,000 ఓట్ల నుంచి ఇవాళ 15,000 ఓట్ల మెజార్టీకి వచ్చింది నా అభిప్రాయం. బట్ ఈ మేత్రుని ఒకసారి ఆయనకు అక్కడ సైలెంట్ ఓటింగ్ అనుకుంటే మేము అప్ టు 30,000 ఆల్సో. కానీ టఫ్ కాంపిటీషన్ అయితే నడిచింది. ఇప్పుడు గెలవచ్చు అంటారా? ఆయన గెలకపోతే ఇంకెవరు గెలుస్తారండి? అంటే అద్భుతం జరిగితే ఓడిపోవాలి తప్పితే, ఏదైనా మనకి ఎవరికి తెలియకుండా జరిగిన అద్భుతం జరిగితే ఓడిపోవాలి తప్పితే ఎవరికి తెలియని అద్భుతం అంటే ఎవరికి తెలియని అద్భుతం ఏంటంటే తర్వాత మాట్లాడదు కానండి. అదర్వైజ్ విల్ త్రూ. గీతా గారు అక్కడ ఎవరైతే పోటీ చేశారో, గీతా గారు నాకు పరిచయం అండి. గీతా గారు చాలా నియోజకవర్గం చాలా అభివృద్ధి చేశారు, వారే గెలవబోతున్నారు. అభివృద్ధి చేశారు, నేను ఒప్పుకోను కానండి. ఆవిడ ప్రయత్నం చేశారు అభివృద్ధి చేయడానికి. పిఠాపురం మీరు వెళ్ళారా? నేను వచ్చాను కదా, అందువల్ల నేను అభివృద్ధి చేశారంటే నేను ఒప్పుకోనండి. ప్రయత్నించారు, కొంత అభివృద్ధి సాధారణంగా జరుగుతుంది. ఐఎమ్ నాట్ డెనైయింగ్, నో నెగిటివ్ కామెంట్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఎందుకు చేయాలని అవసరం లేదు. అందువల్ల అక్కడ బీఎస్పీ అభ్యర్థి కూడా ఉన్నాడు, పత్తిపాటి బుల్రాజ్ అని. అలాగే మిగతా వాళ్ళు చూశారు. కానీ ఎస్ఎన్ వత్సవాయి వర్మ గారు ఉన్నారు అక్కడ. వర్మ గారు కానీ పోటీ చేస్తే ఆయన నెగ్గుండేవాడు. ఆశ్చర్యం ఉంది మీకు? వర్మ గారు క్యాండిడేట్ అయితే ఆయన అవుట్ రేటింగ్ నెగ్గేవాడు. రాసుకోండి. పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇప్పుడు సందేహం ఉందటరా? సరే, అవుట్ రేటింగ్ నెగ్గేవాడు. ఆయన ఈయనతో కలిసిపోయారు కదా. చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం ఏంటి తెలుసా? పదవుల్లో వరం గారికి. నేను అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పదవి వరం గారికి అని చెప్పారు. ఆయన లాయల్గా పనిచేశారు. లాయల్గా పనిచేయలేదు, ఎందుకంటే తర్వాత ఈ నియోజకవర్గం తనకి పోతుందని చెప్పేసి అని. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ. పవన్ కళ్యాణ్ గారు అక్కడ నివాసం ఉండే వ్యక్తి కాదండి. తర్వాత అసెంబ్లీలో కొన్నాళ్ళు ఉంటారు, తర్వాత అప్పుడప్పుడు అక్కడ పట్టించుకుంటారు మనిషిని పెట్టి. కానీ ఆయన ఇలా సినిమాలు చాలా ఉన్నాయి, వీరమలతో సహా 5-6 సినిమాలు చేసుకోవాలి ఆయన. అందువల్ల ఆయన పార్టీ చూసుకోవాలి. అందుకని అక్కడ ఇన్ఛార్జి ఎమ్మెల్యే కింద ఎవరేమనుకున్నా గొడవలు అయితే తప్ప, జనసేనకి ఈయనకి గొడవలు ఒక తప్పదండి. వర్మ గారికి ఇవాళ కాకుండా నేను శాపనార్థాలు పెట్టిన నాకెందుకు, మంచి వ్యక్తి అని కూడా. ఆయనకి ఇండిపెండెంట్ గా 2014లో ఇండిపెండెంట్ గా 2వ అతిపెద్ద మెజార్టీ, రాష్ట్రంలో 47,000 ఓట్లు తేడా ఇండిపెండెంట్ గా నెగ్గిన వ్యక్తి ఆయన వరం గారు. చెప్తున్నానండి. అందువల్ల ఆయన మొదటి పదవి వస్తుంది. ఆయన ఓడించడానికి ఆయన ఒకసారికి అదలాపంగా ఏంటి మీరు మీరు పవన్ కళ్యాణ్ వేయరా అనేటప్పుడు అదొకటే కట్ చేసి పెడతా. ఇప్పుడు నేను మాట్లాడానండి, చంద్రబాబు నాయుడు గారు ఇది అంటున్నారు, ఏది అమ్మఒడికి ఇది కాదంటున్నారు, శ్రీలంక అయిపోతున్నారు, ఏంటి గౌరవం? ఆయన ఏంటి విజనరీగా ఒక అభివృద్ధి కామికుడిగా ఆయన పేరుంది. ఆయన పేరు మార్చుకుందంటే కట్ చేసేసి సగం కట్ చేసి పెయిట్ చేసి, ఈ కట్ చేస్తే గొర్రెలు కూడా నమ్ముతారు, నా ట్రోలింగ్ పడుతున్నాయి. దిక్కుమాల గొర్రెలు ఇక ఏముండదు, ముందు విజ్ఞానం ఉండదు. కట్ చేసింది చూసుకోవద్దండి. సరే, మనం అక్కడి వరకు చూసుకుంటే మాత్రం ఆయన అవుట్ రేట్గా నెగ్గుతున్నారు. ఇక ఉండి నియోజకవర్గం తీసుకుంటే సార్ ఆయన గురించి ఎందుకులేండి, వారి తెలిసిన ఆయనే. అక్కడ రామరాజు గారి సన్నిహితులుగా నేను చెప్పడం బాగుండదు కానీ తెలిసిన ఆయన, మంచి ఇప్పుడు కాదు. అలా బావమర్ది గారు నాకు 1984 నుంచి పరిచయం. సూర్యబాబు గారు చనిపోయారు.
అలాగా. బట్ ఎనీవే సరే, ఆయన ఎవరిని ప్రోత్సహించారో మిగతా వాళ్ళ సంగతి నేనేం మాట్లాడినా, ఆయన ఇష్టం అండి. కానీ ఆయన మా ఆంధ్రప్రదేశ్కి హోదా గారి విభజన హామీల గారి గురించి మాట్లాడలేదండి. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గెలుచా అన్నారా, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుచా అన్నారా, లేదా తెలుగుదేశం ఒక మంచి మనిషిగా పేరున్న శివ ఇవాళ ఆయన రామరాజు గారిని పెట్టిన తర్వాత కాన్స్టిట్యూన్సీ దూరమైన పేరుంది. రామరాజు గారిని కూడా నేను బ్యాడ్ ఈ రోజు అన్నండి, చాలా సౌదయంగా మాట్లాడతారు ఆయన. శివ గారు కూడా చాలా సౌదీయుడు, ఆయన సైతం శివ గారే బాగానే ఉంటారు. అక్కడ ఉగాది పురస్కారాలు పెడుతుంటే అందశ్రీ గారు చూశారు, మాయమైపోతున్నాడమ్మా అని మనిషి రాసిన గొప్ప కవి, ఆయన తీసుకెళ్ళాను నేను ఆయన పురస్కారం కానీ ఏదన్నా కానీ. బట్ ఉండిలోనూ పాల్గొన్నాం, అనేక కార్యక్రమాలు పాల్గొన్నాం, సోదా దానికి సంబంధించిన ఇంట్లో పాల్గొన్నాం, అకివీడి కానీ అక్కడ. అందుకని ఆయన కలవపూడి శివ గారు కనుక 35,000 ఓట్లు గెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసింహరాజు గారు ఎగుతారు. 45,000 రూపాయలు ఖర్చు పెట్టేశారంట ముందరైనా. పాప ఇవ్వాలి కాదు, గత 4 నెలల క్రితం వాళ్ళు వైకాపా 3 నెలల క్రితం ఫిక్స్ అయ్యారు. నేను రామరాజు గారు అడిగినప్పుడు ముందర శివ గారితో కూడా మాట్లాడనని చెప్పాను. రామరాజు గారు గుడ్ పర్సనాలిటీ అండి. శివ గారు ఏంటి మోసం జరిగింది నాకు అనే అభిప్రాయంలో ఉన్నారు ఆయన శివ గారు. ఇవాళ ఆయన కనుక ఓట్లు 45,000 కూడా ఒకప్పుడు వెళ్ళిపోయారు పీక్లో ఫస్ట్లో. 55,000 అంటే ఆయన విజయం సాధించే పరిస్థితి నుంచి తగ్గుతా కొంచెం వచ్చిందండి. ఆయన ఓట్లు కనుక గణనీయంగా చీల్చుకుంటే రఘురామకృష్ణరాజు గారు ఓడిపోయే అవకాశం ఉంది. కానీ వస్తున్న తాజా ఎన్నికల దాని ప్రకారం పోలరైజేషన్గా కాలిఫికేషన్గా జరిగింది కనపడుతుంది. నేను మొన్న కూడా ఎన్నికల ముందు కూడా సభ ఉప్పురూరులో మేమందరం గౌరవించే పోలవరం సాధన సమితి అధ్యక్షులు ఎర్ర నాగస్వామి గారు విగ్రహావిష్కరణ వెళ్ళాను. అందు ముందు కూడా వెళ్ళాను. అక్కడ అంటే 100 మందితో నేను సంభాషించగానే చుట్టుపక్కల సంభాషించగా రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు అది మొత్తం 10,000 ఎక్కువ మంది అక్కడే ఉంటారు కదండి, భీమంలోనే ఉంటారంటారు. ఆయన 10,000 మెజార్టీ పైన పందాలు జరుగుతున్నాయని గూఢాచార్య వర్గాల బాగొట్ట బయటకు చెప్తూ ఉంటారు. అందువల్ల ఆయన కొంచెం పాజిటివ్గా ఉందని భావిస్తున్నాను. గెలవచ్చు అంటారు, అది కష్టం తెలిసే అవకాశం ఉంది. కానీ ఎక్కడ ఎంపీ అండి, ఎక్కడికి వచ్చారు ఆయన. లెటర్స్ బయట బహుశా ఆయన స్పీకర్ అంటారు కాదు, హోమ్ మినిస్టర్ గా 4 రోజులు ఉండి హలో పేద సినిమాలో లైట్ తిప్పినట్టు తిప్పుతారు. ఆయన బబరా తీర్చుకుంటారు. ఆయన కొంతమంది అభిమానులు మాట్లాడతారు. సినిమా చూసారు మీరు? చూసాను సార్. దాంట్లో ఇంటరాగేషన్ చేస్తారు కదా, చూశారు కదా, చాలా బ్యూటిఫుల్ సీన్ అది. మల్లికార్జున రావు గారును కోట శ్రీనివాసరావు గారు జీవించారు దాంట్లో. రఘురామకృష్ణరాజు గారు ఆ విధంగా బ్యూటిఫుల్ సీన్ ని వారి ఆయన జరిగిందని రీక్రియేషన్ చేస్తారని వాళ్ళ అభిమానులు భావిస్తున్నారు, లేదని కదా. అందుకని ఆ అభిప్రాయాన్ని మీరు ఏకీభవిస్తా ఉన్నారా? నేను అలాంటి తప్పండి. ఎవరన్నా ఒకళ్ళు భౌతిక దాడులు ఎవరు చేసినా ఆయన మీద దాడిని ఎలా ఖండించాను. ఈ రాష్ట్రంలో భౌతిక దాడులు దుర్మార్గం, హేయం, అమానవీయం. ఎవడన్నా పని ఇప్పుడు నిన్న కేజ్రీవాల్ కనయ్య కుమార్ గారిని చెప్పు తీసుకుంటారు, గొప్ప అది చెప్పు తీసుకుని కొట్టడం. భౌతిక దాడులు ఏదన్నా అడ్డం పెట్టుకుని కులాన్ని మతాన్ని చేసుకున్నాం హీనమైన మాట. ఇది రాసి పెట్టుకోండి. చేత కాని వాడు చావు తెచ్చిన వాడు భౌతిక దాడి చేస్తాడు. అది రఘురామకృష్ణరాజు గారి మీద జరిగినా లేదా బయట ఇంకొకరి మీద జరిగినా ఏది అహంకార దర్పంతోనో వర్గాలను అడ్డం పెట్టుకున్నా చేసేవాడు ఒక నీచత్వానికి పాల్పడినట్లు లెక్కండి ఎవరన్నా కానీ. అందువల్ల వాళ్ళు ఫ్యాన్స్ అనేది తప్ప లెటర్స్ వెయిట్ అండ్ సీ అండి. సరే, ఇక అక్కడి నుంచి మన రామానాయుడు గారు శుభ్రంగా ఎక్కుతాడు. నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు పాలకొల్లో, మా నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి. నిర్మలా సీతారామన్ గారిని ఎదురు నిలబడ్డాడు. మీ ఆఫీసులో అయితే మోడీ గారి ఫోటోని అడిగింది. బుర్ర తక్కువ ఆవిడ ఎవరో మరి, ఆవిడ తమిళ ఆవిడ కదా. నిర్మలా సీతారామన్ గారిని ఆర్థిక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిన ఆవిడలో అత్యంత ప్రముఖురాలు, నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు ప్రముఖురాలు ఆవిడ. సరే, ఆవిడ ఆ రోజు గట్టిగా మాట్లాడిన వ్యక్తి. ఆయన అయితే అవుట్ రేట్ నెగ్గుతుంటే కాబోయే మంత్రి కూడా ఒకవేళ పార్టీ నెగ్గితే మెజార్టీ ఎంత ఉండొచ్చు అంటారు? మెజార్టీ అనేది రావచ్చు 20,000 30,000. చాలా సింపుల్ గా ఉంటాడు. అంటే బయటకు సైకిల్ మీద కనపడుతుంటాడు. సాధారణ కారు 99 కార్ల మీద తిరుగుతూ ఉంటారు కానీ చాలా సాధారణ తెలిపే కూరగాయలు చాలా ప్రజల్లో ఉంటాడండి. ఆయన మీద ఏమీ ఒక ఫ్లెక్సీలు అడావిడని తప్ప ఎప్పుడు కూడా ప్రజల్లో ఏ సమస్య అన్నా ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో 294 మంది ఎమ్మెల్యేలు 2-3 24 గంటలు ప్రజలు ఉండే మనుషులు లెక్కేసుకుంటే డాక్టర్ రామానాయుడు వస్తారు. నిమ్మల రామానాయుడు అదే మిగతా మనుషులు ప్రత్యేక వేరే ఉంటాయి. వారు కూడా కొంచెం కబ్జాలను ఎంకరేజ్ చేశారు, కమిషన్లు అని చెప్పేసి ఈ ఆరోపణలు సార్ నేను చూడలేదు. మీరు పంపిస్తే డెఫినెట్గా ఆయనే నాకు తీసి అడుగుతాం. తప్పైంది ఎవరైతే ఉంది మా కాన్స్టిట్యూన్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా నా ఓటు అక్కడే ఉంది. 44 దశాబ్దాల పైగా నా ఓటు అక్కడే ఉంటుందండి.
మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు అక్కడ మా ఇంట్లోనూ ఉంటాం. ఖచ్చితంగా మేము అక్కడ కానీ 2 చోట్ల కానీ మా హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, వాటర్ ప్లాంట్స్, ఏటర్స్ లేదా మంచినీళ్ళు సెట్ చేయడం, మిగతా చేయటం, అనేక మందికి చదువు ఇచ్చే కార్యక్రమం నేను చేస్తూ ఉంటాను. నాకు కావాల్సిన మీరు అది వివరాలు ఇవ్వండి, ఆయన అడుగుతాను, ఇబ్బంది లేదా? మీ దగ్గరికి అటువంటి వివరాలు ఏం రాలేదా? నియోజకవర్గం రాలేదు. ఎవరో ఒకళ్ళు ఆరోపణ చేస్తూ ఉంటారు. ఆయన అంత అడ్డంగా మిగతా వాళ్ళ పేరు చెప్పిన అంత అడ్డంగా వ్యవహరించే మనిషి కాదని నా అభిప్రాయం. ఇంతకుముందు మల్లు సురేష్ గారి ఇష్యూస్ 2-3 సార్లు వచ్చినాయి. దాని డిఫరెంట్ ఇష్యూ, కానీ లాస్ట్ దాంట్లో నాకు తెలియదండి. ఒక మాటలో చెప్పాలంటే మీ ఎమ్మెల్యే గారి మీద ఏం చెప్తారు నిమ్మల రామనాయుడు గారు? ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ఆయన నా అభిప్రాయం పార్టీకి సంబంధించి మీ నియోజకవర్గ నాయకుడు, మీ నియోజకవర్గ నాయకుడు కానీ, ఆ పార్టీకి నాయకుడు కానీ, నిజంగా ఎమ్మెల్యే కానీ మాకు నాయకుడు కాదండి. ఆయన ప్రజల ఆయన చెప్పారు, మా అందరికి రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ గారు అని చెప్పారు సభలో ఉద్యమాల విషయంలో. దాని గురించి కదా రెస్పెక్ట్. అదర్వైజ్ ఒక శేషబాబు గారు, అదే మేకా శేషబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్సీ అని చేశారు. కౌర్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ ఇచ్చారు, జడ్పీ కూడా ఇచ్చారు. ఇప్పుడు 3వ క్వశ్చన్ వచ్చాడు ఈయన, నాకు తెలియదండి గారు, మంచి వ్యక్తి అని చెప్తారు కానీ గోడాల గోపి గారిని. బట్ ఎనివే నేను మొత్తం కాన్స్టిట్యూన్సీ తిరిగినా సరే ఎవరిని తప్పన్నా, ఆయన కూడా నేను గెలవాలని ఎవరు కోరుకోనండి. ఉన్న విషయం చెప్పాను మీకు. ఆయన గురించి ఎక్కువ పరిచయం లేదు కానీ నేను చెప్పలేను. రామారెడ్డి 24 గంటలు ప్రజలు ఉండే మనిషి. విధానాన్ని తప్పైతే నేను వ్యతిరేకిస్తాను, దాన్ని తప్పేం లేదు. ఉత్తర భారతీయ జనతా పార్టీకి అడ్డంగా మద్దతు పెరిగితే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టితే వ్యవహరిస్తే తూతండాన్ని వ్యవహరిస్తారు. రాష్ట్రం కంటే నాకు ఏది ఎక్కువ కాదండి. మీరు విభేదించే ఉత్తర భారతీయ జనతా పార్టీని కాకపోయినప్పటికీ రాష్ట్రంలో అధికారంలో పార్టీ మీద అయితే పెద్ద ఎత్తున పోరాటం చేసిన వ్యక్తి మీ ఎమ్మెల్యే గారు. డెఫినెట్ గా అంటే సమస్యల మీద తన పాత్ర వంతు కాదు, మిగతాది ప్రతి సమస్య మీద చాలా గట్టిగా చేశాడు. కరోనాలో కూడా ప్రజల్లో ఉన్నాడు. నేను మా కరోనా అప్పుడు రాష్ట్రం మొత్తం మీద చాలా మంది తెలియపోవచ్చు, చాలా మంది సుధాకర్ వారికి వివాదం ఏంది? ఎవరికి? మీకు నిమ్మల రామనాయుడు గారికి వివాదం అనేది ఎప్పుడు లేదండి. లేదా? అప్పుడు కొన్ని గాసిప్స్ వచ్చేసారు. మరి ఏదండి కొన్ని గాసిప్స్ వచ్చాయి మీకు మీ ఎమ్మెల్యే గారికి? నేను అంత రాజకీయాలు కల్పించుకునే వ్యక్తి కాదు, ఏమీ లేదు. అక్కడ ఏంటంటే అక్కడ బాబ్జీ గారు అని ఉన్నారండి, లాస్ట్ టైం మోడీ చేశారు. రాజకీయాలు నేను రానండి, చాలా ఆయన వ్యక్తిగతంగా మా కుటుంబానికి చాలా సన్నిహితుడు. డాక్టర్ గారు మా అమ్మగారు, అక్కయ్య గారు ఆయనకి, అలాగే మా అక్కయ్య గారు అంటారు, తమ్ముడు గారు, చాలా ఆత్మీయ అనుభవం ఉంది పిల్లల్లో, కుటుంబంతో కూడా. అయినా నేను రాజకీయాల్లో ఎటు సైడ్ తీసుకోకూడదు కదా. రాష్ట్రం కోసం మనం మీరు తీసుకోకపోయినా వాళ్ళు తీసుకుంటుంటారులే మిమ్మల్ని. కావాల్సినప్పుడు రాజకీయాలు ఆ రోజు ఒకప్పుడు రాజకీయ అంటే వామపక్షాల దాంట్లో ఉండే మాట, మిమ్మల్ని కాసేపు తెలుగుదేశం అని, కాసేపు వైసీపీ అని, కాసేపు బీఆర్ఎస్ అని, కాసేపు కాంగ్రెస్ అని వాళ్ళు తీసుకుంటా ఉంటారు, మీరు తీసుకోకపోయినా సరే. ఇకపోతే సార్ కాస్త ప్రకాశం నెల్లూరు జిల్లాలకి కృష్ణా గుంటూరు మధ్యలో జమీన్ ఇలా చాలా స్పీడ్గా వెళ్తున్నాను. మధ్యలో కృష్ణా గుంటూరు ఉన్నాయి సార్. చెప్పండి సార్. కృష్ణా గుంటూరులో 33 సీట్లు ఉన్నాయి. 33 సీట్లలో మళ్ళీ 25 సీట్లు గ్యారంటీ అనుకుంటున్నాను కూటమికి. ఇది పోస్ట్ పోల్ సర్వే కాదండి. పోస్ట్ పోల్ సర్వే విషయాలు లేదా అంచనా విషయాలు నేను తర్వాత చెప్తాను మీకు 2 రోజులకి. దయచేసి దీని మీద దిక్కుమాల పందేయడం దుర్మార్గం, అది నేరం, ఎవరు వేసుకోవద్దు. ఎందుకంటే రాష్ట్రం అద్భుతంగా జరగవచ్చు. అద్భుతం జరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. 90 నుండి 97 సీట్లోనే అద్భుతం. సామాన్య పరిస్థితులు వాళ్ళ దిమ్మ వాళ్ళు కూడా 151 భారతీయ జనతా పార్టీ 22 సీట్లకు తగ్గకోకుండా మళ్ళీ కూడా వస్తామని చెప్పేసి వాళ్ళు కలకనమనండి గాల్లో. నేను ఐతాకెళ్ళి చెప్పడం జరిగింది కదా సార్. ఐతాకు విశేషమైన కృషి చేయడం జరిగింది. గతం కంటే మనం ఇంకా బంపర్ మీద దాటితే గెలుతున్నామని. సరే అలా చేయకపోతే ఒకటి చెప్పమంటారా, ఆఫీసులో కూడా అక్కడ సీఎం పేషి వాళ్ళు కూడా పెద్ద అధికారులు వాళ్ళు కూడా 97 ఖచ్చితంగా నెగ్గుతున్నాను చెప్తున్నారు. నెగ్గపోతే ప్యూను వెళ్ళిపోతాడు కదా సార్, టీ అండ్ సార్ సలాడ్ తీసుకొచ్చారు, మరి అలాగే సార్ సలాడ్ని అక్కడ లేరు కదా సార్ అంటాడు. ఎవడు కూడా ఓడిపోయే వాళ్ళు ఉన్నా సరే, చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం తెలియదు అనుకున్నారా? ఆయనకు అంత తెలివి తక్కువ కాదండి, ఆయన తెలుసు. నెగ్గే అవకాశం కొంచెం సేపు ఉందేమని చెప్పి అభిప్రాయం అని ఉండొచ్చు, నెగ్గే అవకాశం. కానీ ఆయన కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే మనుషులు ఏమైపోతారని ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. 120 రోజులు కూడా సర్వెంట్ చక్కగా పనిచేయాలంటారా? నిజమండి, ఎక్కడో ఒకళ్ళతో తప్ప తీసేసిన తహసీల్దార్లు గవర్నమెంట్ కదా, తీసేసిన తహసీల్దార్ తరహాలో ఉంటారు వాళ్ళు ఎక్కువ మంది. అందువల్ల వాళ్ళకి బూస్టింగ్ కోసం చెప్పండి. కృష్ణా గుంటూరు జిల్లా పరిస్థితి, కృష్ణా గుంటూరు జిల్లా 33 స్థానాల్లో మళ్ళీ కనీసం 20 స్థానాలు మళ్ళీ ఉత్తర భారతీయ జనతా పార్టీ అండ్ కూటమి నెగ్గే అవకాశం ఉంది.
కృష్ణా జిల్లాలో ఎన్ని వయసు 16 సీట్లు ఉన్నాయి. పామర్ కూడా కొంచెం ఒకప్పుడు వైకాపాకి చాలా అనుకూలంగా టఫ్ అయిపోయింది. విజయవాడ వెస్ట్ అవుట్లెట్ సీట్ అండి వైకాపాకి. అక్కడ ముస్లిమ్స్కి ఇచ్చిన తర్వాత ఆసిఫ్ ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి సుజనా చౌదరి గారిని పెట్టింది బీజేపీ. వెంటనే అక్కడ ఆ నగరాలను కానీ మిగతా కమ్యూనిటీస్ని కానీ ఎవరన్నా ఈవెన్ మహేష్కి ఇచ్చిన కళ్ళు మూసుకున్న అవుట్లెట్కి నెగ్గేవాడు. కానీ అది మారుద్దాం నేను ప్రతిపాదన ఇవ్వగానే ఆసిఫ్ వెళ్ళి అన్నా నేను 2014లో మా వాళ్ళ చేసే 2019లో త్యాగం చేశాను వెల్లంపల్లి గురించి, ఇప్పుడు నువ్వు చేయమంటే నేను జీవితంలో రాజకీయాల మొహం కూడా చూడండి, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అన్న మాట నిలబెట్టుకుంటాను. సరే ఓటేమో గెలిపోయి నేను ఎలా గెలుస్తాను ఒక సీట్ అయ్యిందని చేయమన్నాడు. లేకపోతే ఆ విజయవాడ సీట్ కూడా టఫ్ అయ్యేదండి. అక్కడ హిందూ ముస్లిం పాలరైజేషన్ లేకుండా టఫ్ అయ్యేది. ఇప్పుడు వెస్ట్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటారు. బీజేపీకి ఉత్తర భారతీయ జనతా పార్టీకి అవకాశం ఎక్కువ ఉందండి. సుజనా చౌదరి గారు గెలుస్తారు. టఫ్ ఫైట్లో ఉన్నా ఆయన పాజిటివ్నెస్ ఉంది. విజయవాడ ఎందుకు గారి ప్రభావం ఏదండి వెస్ట్ లో జలీల్ ఖాన్ గారి ప్రభావం అంటారా? జలీల్ ఖాన్ ప్రభావం కాదు, ధనలక్ష్మి గారి ప్రభావం. ఆవిడ మీ పరిచయం. జలీల్ ఖాన్ గారు కొంత ఉంటుంది, డినైంగ్ దట్. నాట్ కొంత 20-30 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడని చెప్పి ముస్లిమ్స్ ఎవరో జలీల్ ఖాన్ గారు కాదు, జలీల్ గారు కానీ బ్రదర్ చెప్పినా 90% మంది ఖచ్చితంగా 5% మంది ఇక్కడ కనబడవచ్చు. ఆసిఫ్ గారికి ఓటేశారు. ఆసిఫ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు ఆంధ్రప్రదేశ్ లో. ముస్లిమ్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అండి, సమస్య లేదు. ముస్లిమ్స్ అంతా బయట అక్కడ లీడర్లు కనపడారు, కింద కేరళ ఉంటుందండి. సో అసదుద్దీన్ మాటను విన్నారు. అసదుద్దీన్ మాట అక్కర్లేదండి, అక్కడ మోడీ గారు వచ్చి 4 సార్లు చేయగానే మనం మాట్లాడుకున్నాం, మొత్తం రివర్స్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 4% ఎంత తిడితే అంత ఇంకోసారి రావద్దురా బాబు అని కోరుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. రాయలసీమ మొత్తం పోయేటట్టు ఉంది. అక్కడ మీరు క్యాండిడేట్స్ కే మాట్లాడారు. నాకు ఇప్పుడు నెగ్గపోతున్నాడు క్యాండిడేట్ గా నెల్లూరు జిల్లా నుంచి. అది ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎందుకు బయట పేర్లు చెప్పడం అనవసరం కానీ నాకు కావాల్సిన వాళ్ళు గౌరవనీయ వ్యక్తులు, వాళ్ళ గౌరవం నేను కాపాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకోసారి మోడీ వచ్చి మా దగ్గర తగ్గిట్టాను కొంచెం జగన్ ఇంకా అయిపోతారు ముస్లిమ్స్. ఎందుకు సార్ మాకు ఇక్కడ ఆ మోడీ గారు బండ మన ఎత్తి మీద బండ పడ్డారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు తిట్టారు కదా, వీడు ఒక ఏటీఎం లేదా వీడు నాకు మీద సీనియర్, భ్రష్టాచారంలో అవినీతిలో సీనియర్, గుడ్లో సీనియర్ అని మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తిడుతున్నారు. అందువల్ల ఆ రోజు తిట్టారు కాబట్టి ముస్లిం ఓటు దాదాపు 35-40% పడింది తెలుగుదేశానికి ఆ రోజు. లేకపోతే తక్కువ వచ్చేయండి చెప్తున్నా. అందువల్ల విజయవాడ టఫ్ అయింది. దేవినేని అవినాష్ గారు టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు ఈస్ట్కి. ఈయనకి రామ్మోహన్ గారు ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి ఒక్కొక్క ఇంటి 3-4 సార్లు తిరిగారంట, అంటే 70% వెళ్ళినాయి. గద్దె రామ్మోహన్ గారు కూడా మంచివాడు, చాలా సహోదయుడు. మన హెల్త్ క్యాంపు దానికి కూడా వచ్చిన ఆయన ఇబ్బంది లేదు, సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా ఉన్నారు. అవినాష్ గారు కూడా ఉన్నారు ఆ రోజు. కానీ అక్కడ ఆయన తక్కువ ఓట్ల దగ్గర 40,000 ఓట్లు జనసేనకు వచ్చాయి, అవి కూడా కలుస్తాయని అన్నారు. బట్ వి కాంట్ సే అండి. అందువల్ల అక్కడ టఫ్ కాంపిటీషన్ టఫ్ ఫైట్ ఉంది. తెలుగుదేశానికి అడ్వాంటేజ్ ఉన్న టఫ్ ఫైట్ ఉంది. సో విజయవాడ ఈస్ట్ వెస్ట్ బోత్ కూడా సెంట్రల్ అవుట్ రైట్ గా మంచి మెజారిటీ తిరుగుతున్నారండి బోండా గారు. ఈస్ట్ వెస్ట్ అయితే టఫ్ ఉందంటారు. వెస్ట్ టఫ్ గా ఉన్న బీజేపీకి అనుకూలంగా ఉంది, ఈస్ట్ టఫ్ గా ఉన్న వైకాపా తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది, సెంట్రల్ లో అవుట్ రైట్ గా తెలుగుదేశం. కృష్ణా జిల్లాలో మరి ఏ సీటు వైసీపీ గెలవచ్చు అంటారు సార్? ఒకటి పామర సీట్ ఒకటి ఉందండి. తర్వాత తిరువూరు సీట్ ఒకటి ఉంది. లాస్ట్ వీక్లో మారిన అంటున్నారు కానండి. తిరువూరు సీట్ అంటే లాస్ట్ టైం 10,000 వైకాపాకి తెలుగుదేశానికి వైకాపాకి మెజార్టీ 15,000 10,000. ఆ క్యాండిడేట్ కూడా రక్షణ గారు కూడా ఇటు వచ్చారు. అది కాకుండా ఈ పక్క కాన్స్టిట్యూన్సీలో 15,000-20,000 మెజార్టీ వచ్చింది. అది తక్కువ మెజార్టీ, సీట్ రాలేదని కానీ తక్కువ మెజార్టీ అది. సరే ఏదైనా ప్రస్తుత సిచ్యువేషన్ ప్రకారం 2 సీట్లు పామరు తిరువురు 2 సీట్లు కొలికప్పుడు అభ్యర్థులు అక్కడ ప్లీజ్ డోంట్ ఐ డోంట్ వాంట్ మేక్ ఎనీ కామెంట్స్, ఎనీ నెగిటివ్ కామెంట్స్ ప్లీజ్. అభ్యర్థి ప్రభావం ఐ డోంట్ వాంట్. సో ఈ 2 సీట్లు అలయన్స్ మిస్ అయ్యే అవకాశం ఉన్నట్టు. 2 సీట్లు మీకు చెప్పాను కదా, పామరుని ఇది 2 ఇస్తుంది టఫ్ కాంపిటీషన్. ఎప్పుడు పెడల్ ఫైటింగ్ ఇచ్చినా ఈ డోంట్ నో వాట్ ఏం జరుగుతుందో. గుడివాడ దాదాపు 5-10,000 మెజార్టీకి వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ. లాస్ట్లో మహిళలు మొత్తం నాకు వేసారంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి వర్గంలో ఉన్న మహిళలందరూ కూడా నాకు వేసారని ఆయన భావిస్తున్నారు. అది కానీ జరిగితే ఆయన ఫీల్డ్లో ఉంటారు. 2-3 సీట్లు 4 సీట్లు అంటున్నారు. సో గుడివాడ టఫ్, కైకలూరు ఒకటి టఫ్ కాంపిటీషన్ జరిగినా పాజిటివ్గా అయిందని అంటున్నారు బీజేపీకి.
అక్కడ కూడా నెగ్గొచ్చు. గన్నవరం సార్, గన్నవరం యార్లగడ్డ వెంకటరావు గారు ఇప్పుడు నెగ్గినట్టే వంశీ గారు కష్టం అంటారు ఈసారి. కష్టమే అభిప్రాయం ఉంది. నేను అది వెంకటరావు గారు నెగ్గాలి, ఈయన ఓడిపోవాలని కోరుకుంటున్నాను. బట్ ప్రజాభిప్రాయం అలా ఉంది. అందువల్ల అదే గుంటూరు సీట్లు చూసుకుంటే బాపట్ల ఒకటి, నర్సారావుపేట ఒకటి, మాచర్ల టంగ్ కాంపిటీషన్ ఉంది, వినుకొండ ఒకటి గట్టి ఫైటింగ్, గుంటూరు ఈస్ట్ వెస్ట్లో ఒకటి పోయేటట్టు. అందువల్ల ఇవన్నీ కనుక లెక్కేసుకుంటే మీరు దాదాపు 5 సీట్లు అక్కడ ఉంది. అందువల్ల 2 సీట్లు కలిపి మ్యాక్సిమం 9, నేను 33లో 8 సీట్లు వేసాను, 25. లెటర్స్ మూవ్ ఆన్ అండి. ఇక్కడ అక్కడ 34, 33, ఇక్కడ 25, ఇక్కడ 25, అక్కడ 20. ఎన్ని వచ్చినాయండి? 70. ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమికి. ఇది ప్రత్యక్ష కూటమి, పరోక్ష కూటమి మొన్నటి వరకు వైకాపా ఉంది. ప్రకాశం నెల్లూరు 22 సీట్లు ఉన్నాయి. సార్ ప్రకాశం నెల్లూరు మాట్లాడకండి ఉందిగా. ఈ విజయవాడ పార్లమెంట్ కేసుని నాని వర్సెస్ చిన్ని ఉంది కదా, వాళ్ళ అన్నదమ్ములలో ఎవరికి అవకాశం ఉన్నట్టు? బేసిక్గా నాన్నగారు పెద్ద ఎత్తున సర్వీస్ చేశారు కాబట్టి వారి పార్టీని చూడకోకుండా వారి వైపు ఓటు వెళ్తుంది. అంత విజ్ఞతం ప్రజల్లో ఉంటుందండి. ఆయన నోటి దురుసు తప్ప ఆ ఒకటే చాలా మైనస్ అండి ఆయనకి. అదర్వైజ్ చాలా వర్క్ చేసే మనిషి ఆయన. ఆయన మాట తీరు అట్లా ఉంటుంది. చిన్ని గారు కూడా మొన్న వచ్చినప్పుడు కలిశారు. బట్ బేసికలీ ఐ థింక్ ఈజ్ ఆల్సో గుడ్ పర్సన్. అందుకని నెగ్గే సీట్లు పెట్టేవాళ్ళ. ఎందుకని జగ్గాపేట ఒకటి 20,000 మెజార్టీతో కలిసి శ్రీరామ్ తాతయ్య గారు వాళ్ళు టఫ్ అయిపోయింది. అది కూడా టఫ్లో ఉంది. నేను అందుకని మొత్తం 8 సీట్లు, 3 సీట్లు వచ్చినా ఆశ్చర్యపడద్దు మీరు. లోయెస్ట్ 20లో 30 సీట్లు గెలుచుకున్న ఆశ్చర్యపడద్దు కూటమి. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో వారు వన్ సైడ్గా కనపడుతుంది. సార్ మైలవరం బేసిక్గా దేవినేని ఉమా గారికి ఇవ్వకపోవడంతో వీరి ఎవరైతే వర్గం ఉందో సపోర్ట్ చేయలేదు. వసంత కృష్ణప్రసాద్ గారు అవుట్ రేట్ గా నెగ్గపోతున్నాడు. దేవినేని ఉమా గారి వర్గం సపోర్ట్ చేయలేదు. దేవినేని ఉమా గారి గురించి మాట్లాడుకుంది ఎందుకండి, వీరి వర్గం సపోర్ట్ చేయలేని ఒక వాదన ఉంది. అది గ్రౌండ్ లో నేనేం మాట్లాడినా ఆయన వర్గం సపోర్ట్ చేసిందో లేదో కూడా నాకు తెలియదు. కృష్ణప్రసాద్ గారు నెగ్గుతున్నారు. ఆయన ఉన్నారు ఎవరు, నందిగామ సీట్ ఉంది, సౌమ్య గారు ఉన్నారు. సౌమ్య వాళ్ళ నాన్నగారి దాంట్లో అప్పుడు బై ఎలక్షన్ నెగ్గారు కదా, ఓడిపోయారు. ఆవిడ కొంచెం ఫేవరబుల్ ఉంది, కానీ టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు అక్కడ. మొన్నతో జగన్మోహన్ గారు గట్టి ఇచ్చిన అరుణ్ కుమార్ గారు, ఆయన పవర్ఫుల్ అక్కడ. ఆయన కూడా పవర్ ఇచ్చారు, కార్పొరేషన్ ఇచ్చారు. బట్ జగ్గాపేట చిత్రం, జగ్గాపేట అనేది కొంచెం టఫ్ అయిందండి ఆఖరిలో. అందుకని సో విజయవాడ పార్లమెంటు చిన్ని గారే గెలవడానికి అవకాశం ఎక్కువ. ఇకపోతే సరే గుంటూరు 2 పార్లమెంట్. గుంటూరు ఆల్రెడీ చంద్రశేఖర్ గారు మెజార్టీ లెక్క పెట్టుకోండి మీరు. హిస్టరీ ఉంటుంది నా మెజార్టీ అని చెప్పేసి వారు చెప్పుకోవచ్చు అంటున్నారు. చరిత్ర ఉంటుంది నా మెజార్టీ అని చెప్పేసి నేను అనుకోను. కానీ ఆయన డెఫినెట్ గా ఆయన కానీ కొంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు. నేను చాలా హంబుల్, అంటే ఆయన మాట వేరే ఉంటుంది కానీ వ్యక్తిత్వంలో 3 మనుషులు చూశాను. ఈయన ఒక ఆయన, గురుమూర్తి గారు ఒక ఆయన, తెలిసే ఉంటుంది మీకు. ఇప్పుడు తెలంగాణలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి ఫ్యామిలీ నుంచి వచ్చారు. అపోలో హాస్పిటల్లో వాళ్ళ సనిల్లా ఆయన చాలా హంబుల్గా ఉంటారు. 4,500 కోట్ల ఆస్తులు పక్కన పెట్టండి. ఢిల్లీలో మేము అనగానే ఆయన దగ్గరికి వచ్చి మేము కూడా వీళ్ళు సపోర్ట్ ప్రత్యేక హోదా గురించి అండి, మనకేం కావాలండి, చాలా గౌరవంగా వచ్చి పలకించే వ్యక్తి. ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఎవరు? మిగతా వాళ్ళు డబ్బులు అక్కర్లా. అలాగే చంద్రశేఖర్ ముఖ్యమంత్రి అవ్వకూడదా అని నేను అడుగుతున్నాను. డాక్టర్ చంద్రశేఖర్కి ఈ కంపెనీలు లేకపోతే భారతీయ సిమెంట్లు లేదా ఇది ఏమో అవసరం లేదు కదా. ఆయన ఉంటే డిక్లేర్డ్ ఇంకా బ్రదర్స్ ప్రాపర్టీ ఇంకా చాలా ఉన్నాయండి అక్కడ. ఆయన సొంతంగా కష్టపడి చేసుకుంటారు. ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అవ్వకూడదా? సరే ఒక్కసారి గురుమూర్తి గారు అభ్యర్థి గురుమూర్తి గారు ఉన్నాడు. చాలా అంబుల్ పర్సనాలిటీ, ఎవరు తిరుపతి నుంచి, మంచి పర్సనాలిటీ, మంచి నిజాయితీ పడి అనుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈయన తెలుగుదేశం అవచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఈయన బీజేపీ. ఇలాంటి వాళ్ళు ఎందుకని ప్రొజెక్ట్ కావట్లేదు? సరే రామ్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ నాన్నగారు సంబంధించి ఉంది, సరే డిఫరెంట్ ఇష్యూ ఉంది, ఆయన కూడా దమ్మున్నాడు. ఇలాంటి వాళ్ళు రామ్మోహన్ రెడ్డి గారు కూడా నేను తప్పు అనుకోండి. ఇప్పుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావాలంటున్నారు. అయితే పార్టీ ఎందుకు పెడతాం? ఆయన పార్టీలో ఉన్నారు కదా, ఎందుకు పార్టీ పెట్టాలి? అంటే వారసత్వం అనేది, కుటుంబ రాజకీయం అనేది వారసత్వం అండి. అది కాపీ రైటా? సార్ వారు అఫిడవిట్ లో 5,700 కోట్లు బేసిక్ గా 5,703 డిక్లేర్ చేసిన తర్వాత దేశం మొత్తం కూడా వారు వైపు చూసింది. మీరు ఎలా భావించరు దాన్ని? ఏముందండి దాంట్లో? దేశానికి సేవ చేసుకోవడానికి వస్తా అన్నారైనా. అవినీతి చేయడమే ఖచ్చితంగా అవినీతి చేయాల్సిన అవసరం లేదని లేదు. డబ్బులున్నా కూడా అవినీతి చేస్తారు. ఇప్పుడు 30,000 కోట్లు 40 కోట్లు సంపాదించాలి, ఇంకా అవినీతి మొదలు పెడుతున్నారు. ఆయనకు అవసరం లేదు. ఆయన నిజంగా కానీ కరెక్ట్ రీతిలో వెళ్తే మా అడ్వైజర్ ఎవరు చదువుతారో నాకు తెలియదు.
ఆయన రైట్ ట్రాక్ లో కనుక పడితే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అసెట్ అవుతాడు. ఏ పార్టీలు పక్కన పెట్టాడు. గల్లా జయదేవ్ గారు అంటే గల్లా జయదేవ్ గారు చెప్పండి. గల్లా జయదేవ్ గారు గత ఎన్నికల్లో అంటే గెలిచిన తర్వాత ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వారు పార్లమెంట్ వేదిక ద్వారా కానీ అమరావతి ఇష్యూస్ అప్పుడు వారు ఫైట్ చేసిన విధానంతో వారు ఎదుర్కొన్న సమస్యల తర్వాత నేను ఇక పోటీ చేయనని చెప్పేసి వారి ప్రకటన గుంటూరు నుంచి మరొకరు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయడానికి భయపడ్డారని చెప్పేసి 8 నెలల క్రితం తెలుగుదేశానికి ఎంపీ అభ్యర్థులు లేరు. 6 నెలల క్రితం వైకాపాకి అభ్యర్థులు లేకుండా అయిపోయారండి. అలా అభ్యర్థి ఎవరు 6 సార్లు మార్చిన సీట్లో మీరు ఉన్నారు. రమణ గారు ఉన్నారు. మీకు విచిత్రమైన రమణ గారు నాకు పరిచయం బాగా. వాళ్ళ అమ్మాయికిను మొన్న మ్యారేజ్ ఇచ్చారు కదండి శ్రీనివాస నాయుడు గారు, శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయికి. వాళ్ళ ముగ్గురు పిల్లలు